నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ లీగల్. నేను మీ దివ్యశ్రీ. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ న్యాయవాది, హైకోర్టు అడ్వకేట్ సునీల్ కుమార్ గారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. హౌ ఆర్ యూ? నేను చాలా బాగున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పుడు సర్వే జరిగేటప్పుడు నంబర్లు తప్పుగా పడితే వచ్చే నష్టాలు ఏంటి? దీనికి లీగల్గా ఎలా యాక్షన్ తీసుకోవచ్చు? మీ పేరు మీరు చదువుకున్న డిగ్రీలో తప్పుగా పడితే ఏమవుతుంది నష్టం? సేమ్ అదే రైతుకు కూడా పేరు స్పెల్లింగ్ తప్పుపడినా సరే, పాస్పోర్ట్లో స్పెల్లింగ్ తప్పు పడితే ఏం నష్టం జరుగుతుంది? పెద్ద నష్టం కింద లెక్క. ఐడెంటిటీ కదా. మనిషికి పేరు ఎట్లా ఐడెంటిటీనో భూమికి సర్వే నెంబరు, సబ్ డివిజన్ నెంబరు అదే ఐడెంటిటీ. వాస్తవంగా ఆ భూమి నెంబర్ ఏది ఉంటో అదే రికార్డులో నమోదు కావాలి. వేరుగా నమోదు అయింది అంటే అది ఎప్పటికైనా ఇబ్బంది. అది ఈరోజు ఇబ్బందే, రేపొద్దున ఇంకా పెద్ద ఇబ్బందులు కూడా దారితీసే అవకాశం ఉంటుంది. ఇందులో ఇలాంటి తప్పులు రకరకాలుగా జరిగి ఉంటాయి. ఒకటి, సర్వే సెటిల్మెంట్ చేసినప్పుడు జరిగి ఉండవచ్చు. ఆ తర్వాత మనం రాసుకున్న అడంగల హామీలో తప్పులు జరిగి ఉండొచ్చు, ఆర్ఓఆర్ రికార్డులో తప్పు జరిగి ఉండొచ్చు, లేదా పాస్బుక్లో తప్పు జరిగి ఉండొచ్చు. తప్పు ఎక్కడ జరిగిందో చూడాలి. ఇప్పుడు ఉదాహరణకి తెలంగాణలో ఒక అంచనా ప్రకారం 40% మంది భూ యజమానుల చేతిలో రికార్డు ఏదైతే ఉందో ఆ రికార్డులో ఉన్న నంబర్కి వాళ్ళు వాస్తవంగా సాగు చేసుకుంటున్న సర్వే నెంబర్కి పొంతన కుదరదు. నా పాస్బుక్ సర్వే నెంబర్ 4 అని రాసి ఉంటుంది. నేను సాగు చేసుకుంటున్న భూమి సర్వే నెంబర్ 3లో ఉంది. ఈ సర్వే నెంబర్ 3 ఇంకోరి పేరుతోటి రికార్డులో ఉంటుంది. ఈ రోజుకి ఎందుకు సమస్య ఇప్పటిదాకా కాలేదు అంటే అందరూ లోతుగా చూసుకోలే. కానీ ఎప్పుడు లోతుగా వెళ్ళిన కొద్దీ ఇవి సమస్యలు అవుతుంటాయి. దీన్ని ఎప్పటికైనా సరిదిద్దాల్సిందే. ఈ సర్వే నెంబర్ కనుక రికార్డులో తప్పు పడితే క్లరికల్ ఎర్రరో లేకపోతే ఒరిజినల్ రికార్డులో సరిగా పడింది, తర్వాత రికార్డు తప్పు పడింది. ఒరిజినల్ రికార్డు అంటే ఏంటి? భూములకు సంబంధించి, సర్వేకి సంబంధించి గ్రామపటం, ఎఫ్ఎంబి లేదా టిపన్. తెలంగాణలో అయితే టిప్పన్, ఆంధ్రాలో అయితే ఎఫ్ఎంబి. ఈ రికార్డుల్లో సరిగా ఉండి ఆ తర్వాత పర్మనెంట్ రికార్డు ఇంకేముంటాయి? సెటిల్మెంట్ రికార్డు. సేత్వార్ కానీ, కాసరపాని కానీ, చేసాల కానీ ఈ రికార్డ్స్లో కనుక కరెక్ట్గా ఉండి ఆ తర్వాత రికార్డులో తప్పుపడి ఉంటే ఆ రికార్డులు సరిచేసే అధికారం రెవెన్యూ ఆఫీసర్స్కి ఉంటుంది, చేయొచ్చు. ఒకవేళ అసలు సర్వే రికార్డులో తప్పు పడితే కనుక ఇప్పుడు మళ్ళీ చేయడం చాలా ఇబ్బంది. ఆ సెటిల్మెంట్ రికార్డ్ని సరిచేసే అధికారము జిల్లా కలెక్టర్కో, డిఆర్ఓకో, జేసీకో రాష్ట్రాన్ని బట్టి మారుతూ ఉంటుంది. కానీ అది నిరూపించుకొని సరి చేయించుకోవచ్చు. కానీ ఈ రోజున ఎక్కువ సమస్యలు ఎక్కడ వస్తున్నాయంటే ఆన్లైన్ రికార్డులో సర్వే నెంబర్లు తప్పుపడే ఎక్కువ వస్తుంటాయి. మిగతా రికార్డులు బాగానే ఉంది, ధరణిలోనో మీ భూమిలోనో సర్వే నెంబర్లు తప్పుపడ్డాయనే మన సమస్యలు ఎక్కువ వస్తాయి. ధరణి కానీ మీ భూమి ఆన్లైన్ రికార్డుని సవరించడానికి ఇప్పటికి అవకాశం ఉంది. తెలంగాణలో అయితే జిల్లా కలెక్టర్ సవరించాలి, ఆంధ్రప్రదేశ్లో అయితే ఆ దరఖాస్తులు ఇప్పటికి కూడా తహసీల్దార్ సవరించడానికి అవకాశం ఉంది.